హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లీస్ట్ 15 డేస్ అయితే నిల్వ అయితే ఉంటుంది. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఒక పావు కేజీ నాటు టమాటాలు తీసుకున్నాము. ఒక డేక్షాలో నూనె పోసుకొని అది వేడి అయ్యాక ఈ టమాటాలు అలాగే కల్లుప్పు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కళాయిలో ఉడకపెడితే కొద్దిగా డ్రై లెక్క ఉంటుంది. అదే డేక్షాలో అయితే నీరు ఎక్కువ వస్తుంది. అందుకే డేక్షాలో ఉడకపెట్టుకోండి. ఇప్పుడు ఒక కేజీ టమాటాకి వచ్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఇక నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 3 నుంచి 4-5 రెబ్బల వరకు చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు కూడా అంతా వేసి ఆ నీరు అంతా ఇనికిపోయి మనం పోసుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె అంతా పైకి తేలే వరకు బాగా ఉడకనివ్వాలి. దీంట్లో ఎలాంటి నీళ్ళు అనేది యాడ్ చేయొద్దు. అదే ఆ టమాటాకే నీరు ఊరుతుంది. అదంతా ఇనికిపోయి ఇలా అయ్యేంత వరకు ఉంచండి. ఇది చల్లారేలోపు ఒక కళాయిలో మెంతులు జీలకర్ర వేంపుకొని అది కూడా మిక్సీ పెట్టుకోవాలి. అలాగే వెల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారయ్యాక దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, మనము జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్, అలాగే ఎల్లిపాయ పేస్ట్ కూడా అంతా వేసి బాగా కలుపుకోవాలి. అసలైతే ఒక కేజీ టమాటాలకు వచ్చి ఒక టీ గ్లాసుడు కారం, హాఫ్ టీ గ్లాస్ ఉప్పు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతులు పౌడరు, అలాగే ఒక రెబ్బ వచ్చేసి వెల్లిపాయలు అనమాట. ఇదంతా బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక కళాయిలో చాలా ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువనే నూనె వేసేసి అది బాగా కాలాక దాంట్లో ఎండుమిర్చి అలాగే వెల్లిపాయలు ఉంటాయి కదా, పొట్టు తీసి వేయండి. డైరెక్ట్గా వేగాలి బాగా. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర అంతా వేసి బాగా వేగాక మనం ఇందాక ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా బాగా వేసి కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లీస్ట్ నూనెలో ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గనివ్వండి. అది బాగా మగ్గాక అంతే, స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఇది పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డే నుంచి కొద్దిగా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇది పెట్టుకొని వెళ్తే మనకు అక్కడ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.